ఎడారిలో జలధారలు. రచన డాక్టర్ కె జోబ్ సుదర్శన్. నా యజమానుడు ఆలస్యం చేయుచున్నాడు. మత్తయి 24:48. ఇస్సాకుని ఇస్తానని దేవుడు ఎప్పుడో మాట ఇచ్చాడు గదా, ఇంతకాలం ఎందుకు అబ్రహాం కనిపెట్టాలి? దీనికి రోమా 4:19 జవాబు చెప్తుంది. అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 వయసు గలవాడై ఉండి, అప్పటికి శరీరము మృతతుల్యమైనట్టు, శారా గర్భము మృతతుల్యమైనట్టు ఆలోచించెను. దేవుడు కృపతో కార్యం కొనసాగించ సిద్ధంగా ఉన్నాడు. అయితే మనిషి తన అశక్తతను, నిస్సహాయతను మొదట గుర్తించాలి. దేవుని శక్తి బయలుపడాలంటే దానికంటే ముందు మనిషి తాను ఎంత శక్తిహీనుడో గ్రహించి ఉండాలి. ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం వద్ద నిరాశ నిస్పృహలకు లోనైనప్పుడే ఊరక నిలుచుండి యెహోవా కలుగజేయ రక్షణని చూడుడి అనే అభయ సందేశం వచ్చింది. అలాగే అబ్రహాం విషయంలో కూడా అబ్రహాము శరీరం మృతతుల్యమైనదే గాని దేవుడు అతనికి వాగ్దాన పుత్రుని అనుగ్రహించాడు. మనిషి తన శక్తియుక్తుల విషయంలో అంతిమ దశకు చేరుకున్నప్పుడు దేవుడు తన కార్యం ప్రారంభిస్తాడు. దేవుడు ఆలస్యం చేయడానికి కూడా కారణాలు లేకపోలేదు. సరి అయినది, శ్రేష్టమైనది చేయడం మాత్రమే కాదు, సరి అయిన సమయంలో ఆయన పని చేస్తాడు. కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. గలతీ 4:4. అయితే అనేకులు దేవుని తన కుమారుని రెండవ మారు పంపడానికి ఎందుకు ఆలస్యం చేస్తున్నాడని ప్రశ్నిస్తుంటారు. మనం కూడా అతని రథచక్రంలో ఆలస్యం చేయనేలా? న్యాయాధిపతులు 5:28 అని ప్రశ్నిస్తుంటాము. దీనికి కూడా జవాబు ఒకటే, ఇంకా కాలం సంపూర్ణం కాలేదు. 2 పేతురు 2:9 నేర్పించే సత్యం ఇదే. కొందరు ఆలస్యమని ఎంచుకొనుచున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడునూ నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎదుట దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. గనుక దేవుడు తన కుమార్ని రెండవసారి పంపించడం ఆలస్యమైన కారణం ఆయన దీర్ఘశాంతమే. ఈ సత్యాలను మన వ్యక్తిగత జీవితాలకు అన్వయించుకోవడం ఎంతో అవసరం. దేవుడు కొన్ని విషయాల్లో ఆలస్యం చేస్తే అసహనం చూపుతున్నావా? అలా చేయడంలో ఆయన ప్రత్యేక ఉద్దేశమేదో ఉన్నదని గ్రహించాలి. హారానును వదిలినప్పటి నుండి ఇస్సాకు పుట్టే వరకు అబ్రహాము దాదాపు 25 సంవత్సరాలు కనిపెట్టవలసి వచ్చింది. మానవరీత్యా ఇది చాలా ఎక్కువ సమయం. మనం సహనం అలవర్చుకోవాలని దేవుడు ఆలస్యం చేస్తాడు.